శుభాకాంక్షలు. నా పేరు శ్రీనాథ్, హేమాచల్ గుడి ట్రస్ట్ మెంబర్ని. ఈరోజు పుష్క బహుళ చౌల మాస అమావాస్య. ఈ అమావాస్య చాలా ముఖ్యమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు కలిసంతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 7:30కి అమావాస్య ప్రారంభమైనది. ఈ అమావాస్య చాలా ముఖ్యమైన అమావాస్య. ఈ గుడి కూడా 16వ శతాబ్దం నుంచి ఉన్న గుడి, 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. ఈ రేమాచెట్టి బావిలో ఎవరన్నా అనారోగ్యాలతో బాధపడుతుంటే, సంతానం లేని వారు కానీ ఉంటే ఈ గుడిలో వాళ్ళు మొక్కులు కోరుకొని ఆ సమస్యలు కానీ తీరితే, మాకు సంతానం కలిగితే మేము తర్వాత వచ్చే సంవత్సరం ఇదే అమావాస్య రోజు వచ్చి బావిలో బెల్లం వేస్తాము, ఉప్పు మిరియాలు బెల్లిపీఠం మీద వేస్తామని మొక్కుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరి సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగింది. అందువల్ల ఈ దేవాలయం చాలా విశిష్టి చెందిన దేవాలయం. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ రోజు వస్తారు. తిరువల్లూరులో ఈ రోజు ఎంతో వైభవంగా జరుగుతుంది. తమిళనాడు తిరువల్లూరులో ఈ రోజు చాలా వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ లో శ్రీ వైద్య వీరరాఘవ స్వామి దేవస్థానం ఉండడం మన నెల్లూరు జిల్లాకు చాలా గర్వకారణం. తిరువూరులో ఏ విధంగా అయితే జరుగుతుందో మరలా అదే విధంగా అంత ఎత్తున మన నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి పోలీసు వారు, మా గుడి కమిటీ వారు అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఓకే, ఈ కమిటీ మెంబర్స్ లో మీ పేరండి? నా పేరు శ్రీనాథ్ అండి, నేను ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ఈరోజు భక్తులు ఏ విధంగా మార్నింగ్ నుంచి ఎప్పటి నుంచి ఇచ్చేసారు, ఎప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు? ఈ రోజు మార్నింగ్ వచ్చేసి మనకి 5:20, 5:10 స్టార్ట్ అయిందండి క్రౌడ్. మనకి దాదాపు ఉదయాన్నే ఏ విధంగా క్రౌడ్ ఉందో కంటిన్యూస్గా ఇప్పుడు అదే విధంగా క్రౌడ్ ఉంది. ఏ మాత్రం క్రౌడ్ తగ్గలేదు. క్రౌడ్ కంటిన్యూస్గా అట్లే రన్ అవుతా ఉంది. ఇంకా పోను పెరిగేది కానీ తగ్గేది ఉండదు. ఈవినింగ్ 8:30, 9 దాకా క్రౌడ్ ఇదే విధంగా ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.